ఇంతకన్నా నాకేం నష్టం చేస్తావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. మందు గొంతులోకి దిగకుండా, మాట నోరు దాటకుండా మంచం మీద పడుకోబెట్టగలను. నువ్వెందుకొచ్చావు నా ఇంటికి? గుమ్మంలో అడుగు పెట్టావంటే బాగుండదు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావు? బయటికి వెళ్ళు. దీన్నేంట్రా మన ఇంటికి తీసుకొచ్చావు? దీన్ని చూస్తేనే కంపరంగా ఉంది. బయటికి పంపించేయి. అది కాదమ్మా, తనని ఇందాకే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేస్తే ఆవిడ గారి ఇంటికి తీసుకెళ్ళు వదిలే. ఈవిడ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లడం, దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించడమే ఎక్కువ. అమ్మా, అయినా వాడేదో మంచికి పోయి తీసుకొచ్చాడే అనుకో, రావడానికి నీకు సిగ్గుండొద్దు? ఎవరండి మీరు? నన్నెందుకు అలా తిడుతున్నారు? ఎవరండి మీరా? నా ఇంటికొచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేనెవరో నీకు తెలీదా? నాకు నా ఫ్యామిలీకి చేయాల్సిన నష్టం చేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా నువ్వెవరు అని నన్నే అడుగుతున్నావా? అమ్మా, ఒక్క నిమిషం విట్రా. అమ్మా, అత్తయ్య కథ మర్చిపోయిందమ్మా. తనకి ఎవరు గుర్తులేరు, ఏది గుర్తులేదు. నువ్వెవరో అసలు గుర్తుకు రావడం లేదు బాబు. తను తన పేరుతో సహా గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. అయితే మనకి ఈవిడ గారు చేసిన అన్యాయానికి దేవుడు తనకి తగిన శిక్ష వేశాడన్నమాట. మంచిదైంది. ఇక ఎవరు గుర్తులేరు కాబట్టి జీవితాంతం మతిలేని మనిషిలాగా ఒంటరిగా బతుకుతుంది. తను నేరమేం చేయలేదని తెలిసింది కదమ్మా. భర్త చేసినా సరే తను కూడా నా శత్రువే. పంపించే ఇక్కడి నుంచి. అమ్మా, తనకెవరూ లేరమ్మా. అత్తయ్యన్న సిచ్యువేషన్లో పక్కన ఎవరైనా ఉండాలి. అందుకే ఇక్కడుంచుదామని మన ఇంటికి తీసుకొచ్చానమ్మా. అంటే ఏమంటావురా ఇప్పుడు? ఈవిడ గారిని ఇంట్లో ఉంచి నువ్వు సేవలు చేస్తాను అంటావా? దేవుడు తనకి శిక్ష వేయడం కాదు, ఇంట్లో ఉంచుకొని చూసుకుంటే ఇది మనకి మనం వేసుకునే శిక్ష అవుతుంది. తనకి నువ్వు సపర్యలు చేస్తూ ఉంటే నేనస్సలు చూస్తూ ఉండలేను. కావాలంటే డబ్బులిచ్చి ఎక్కడైనా ఉంచు. ఎంత కాదనుకున్నా తను నా మేనత్త, బ్లడ్ రిలేషన్ అమ్మా. కష్టంలో ఉన్నప్పుడు కూడా సాయంగా ఉండకపోతే ఎలా అమ్మా? ఇదంతా కాదు రాజీవ్. దాన్ని బయటకు పంపిస్తావో పంపించవా? తన పరిస్థితి అంత బాలేదమ్మా, అర్థం చేసుకో. అత్తయ్య తనంతనే గుర్తుపట్టుకునే సిచ్యువేషన్లో లేదు. తన పాటికి తనను వదిలేయడం ఎలాగమ్మా? గతంలో జరిగింది వదిలేసి మానవత్వంతో ఆలోచించమ్మా ప్లీజ్. అంతా నా తలరాత. సరే ఓ పంచే, దాన్ని తీసుకెళ్ళి జ్యోతి రూంలో ఉంచు. జ్యోతి,
అత్తయ్య, జ్యోతి అనగానే అలా చూశారేంటి? మీకేమైనా గుర్తొచ్చిందా? జ్యోతి జ్యోతి ఎవరు? రే, ముందు దీన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళరా. ఇలా చూడు, నీకిప్పుడే చెప్తున్నాను, నువ్వేమన్నా దీనికి సేవలు చేశావంటే మాత్రం అస్సలు ఊరుకోను. అలాంటిదేం లేదమ్మా. అది కాక తనకి బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో ఎంక్వైరీ చేస్తున్నాను. దొరకగానే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తాను. ఆ పని చేయరా. లోపలికి పదండి అత్తయ్య. అంతా నా కర్మ. నా శత్రువుని తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది. ఛ! అమ్మా వాగ్దేవి, ఇన్ని రోజులు నువ్వు వాడుతున్న మందులు నేనిచ్చినవి కాదని, వాటిని ఎవరో మార్చారని నాకు ఈరోజే తెలిసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందో నాకు తెలీదు. నువ్వు సమయానికి మందులు వేసుకుంటున్నావు, కాని నేనిచ్చిన మందులు పనిచేయడం లేదు అనుకుంటున్నాను గాని నాకు తెలియకుండా ఇంత అన్యాయం జరుగుతుందని నాకున్న పని ఒత్తిడిలో నేను గ్రహించలేకపోయాను. తప్పంతా నాదేనమ్మా. ఈరోజు నీ కూతురు వల్ల అది బయటపడింది. మీరు బాధపడకండమ్మమ్మా. అసలు ఇలా మెడిసిన్స్ మారుస్తారని మీకెందుకు అనుమానం వస్తుంది? పైగా దుర్గత్తయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి ఇలాంటివి అస్సలు ఊహించలేరు. ఈ వర్షకి నా మీద అనుమానం ఉందో పోయిందో తెలీదు కానీ ఇది నా పేరు చెప్పినప్పుడల్లా నా మీద అనుమానం పోలేదేమోనని నాకు అనుమానం వస్తుంది. చెప్పాను కదమ్మమ్మా, శత్రువులు మిమ్మల్ని మానసికంగా కృంగతీయడానికే అమ్మకి ఈ పరిస్థితి కల్పించారు అని నాకనిపిస్తోంది. వాళ్ళకి రిటార్ట్ ఇవ్వాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటమ్మా వర్ష అది? ఇంట్లో ఏమైనా వీల్ చైర్ ఉందా అమ్మమ్మా? ఉందమ్మా. అప్పుడెప్పుడో మీ అమ్మకు అవసరం కదా అని తెప్పించుంచాను. మీ అమ్మనిలా ఎందుకు తీసుకొచ్చావు వర్ష? కూతురు మంచంలో ఉంటే అమ్మమ్మ బాధపడుతూ ఉండాలని ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. వాళ్ళ ఆటలింక నేను సాగనివ్వను. అమ్మ ఇక నుంచి పేషెంట్ల మంచం మీద కాదు, మనతో పాటు మనలోనే ఉంటుంది.